రామ మందిరం ప్రారంభోత్సవం నాటి నుండి 100 రోజుల పాటు అయోధ్యకి 1000 ట్రైన్ల నడబోతోంది కేంద్ర ప్రభుత్వం. దీనికి ఓ పిచ్చోడు పెట్టినటువంటిది. లాక్డౌన్లో ఎందుకు స్పెషల్ ట్రైన్స్ వేయలేదు, ట్రాక్స్ పైన చనిపోయారు కదా లాంటి కామెంట్లు పెట్టద్దు అన్నట్టు. మన దేశంలో ఎడ్డెం అంటే తెడ్డెం అనేవాళ్ళు, చదువుకున్న అజ్ఞానులు లాక్డౌన్ టైంలో ట్రైన్స్ నడపలేదా? ఎన్ని నడిపారు? ఎంతవరకు అవసరం అన్ని నడిపారు. ఆ టైంలో విపరీతంగా ట్రైన్లు పెడితే ఏమవుతుంది? కరోనా ఎందుకు స్ప్రెడ్ అయింది పల్లె ప్రాంతాలకి? అంతకుముందు లేనిది ఎక్కడిదక్కడ కట్టడి చేయాల్సిన సందర్భం. అయినా సరే వీళ్ళు రెచ్చగొట్టబట్టి నడుచుకుంటూ వెళ్ళారు. ఎస్, నడుచుకుంటూ వెళ్ళారు. ఏం చేయాలా? ట్రైన్లు ఏర్పాటు చేసి దాంట్లో చచ్చిపోమని చెప్పాలా? అప్పుడు ఎందుకు ఎంతమంది చచ్చిపోతున్నారంటారు. భారతదేశాన్ని కరోనా విషయంలో ప్రపంచంలో ఎవ్వడు ఏం పీకలేకపోయేటువంటి దరిద్రులు ఉన్నా సరే, ఇట్లాంటి దరిద్రులు రెచ్చగొట్టి ప్రజలు సస్తంటే ఆ శవాల మీదన తమ మానసిక శాంతిని పొందేటటువంటి మూర్ఖులు ఉన్నారు మన దేశంలో. అట్లాంటి మూర్ఖుల దరిద్రమే ఈ దేశానికి శాపం.